మతం మంచిదని, దేవుడు ఉన్నాడని నువ్విప్పటికీ భ్రమపడుతున్నావు మిత్రమా. వయసులో ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, ఎన్నో చెయ్యగలిగే స్థితిలో ఉన్నప్పుడు పని చేయకుండా, నీ ప్రతిభను బయటపెట్టకుండా, కుటుంబ బాధ్యతలను కూడా విస్మరించి దేవుడున్నాడు, ఆయన చూస్తాడు అని నీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకున్నావు. ఎవరు ఏమన్నా వెంటనే తల ఊపుతూ యాత్రలు, క్షేత్రాలు, జాతరలు, పుష్కరాలు, మురికి నీళ్లలో మునుగుతూ తిరిగావు. దైవదర్శనం కోసం వెళ్ళి అకాల మృత్యువు అంచుల వరకు వెళ్ళావు, వికలాంగుడిగా మారావు. అన్నీ నీ కళ్ల ముందు జరిగిపోయినా ఇది నా పూర్వజన్మ దుష్కృతం, ఇది నా కర్మ అని నీ తప్పుల్నే దేవుడి మీద వేసుకున్నావు. జవసత్వాలు తగ్గి, కంటి చూపు మందగించి, చెవులు పట్టి, కాళ్ళు వణికే ప్రాయంలో నిజం అర్థమైంది. పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు నువ్వు అబద్ధాల్లోనే జీవించానని తెలుసుకున్నావు. ఎక్కడా దేవుడు లేడని, దయ్యమూ లేడని నీ జీవితాంతం తరువాతే అర్థమైందని బాధపడ్డావు. యువకుడిగా ఉన్నప్పుడు గుడి, పాపం, పుణ్యం, యాత్ర, జాతరలే నీ జీవితం. ఇప్పుడు మాత్రం చేతులు కాళ్ళు నాక ఆకులు పట్టుకోవడమే మిగిలింది. అది దేవుడిచ్చిన ఆయుస్సు కాదు మిత్రమా, నీ నిర్ణయాల వల్ల వచ్చిన పరిణామం. మతాలు, కులాలు, మూఢాచారాలు నువ్వు నీ భుజాల మీదే మోసుకున్నావు. స్వామీజీలు, బాబాలు దైవాంశులు అని నమ్మి వాళ్ల కాళ్ళు పట్టి వాళ్లకు అన్నీ ఇచ్చేశావు. అవకాశం లేకపోతే నిన్ను బయటకెత్తేశారు. ఇప్పుడు బాధపడి ఏం లాభం? గుడుల్లో మంత్రాలు, శక్తులు ఉన్నాయని, ఏదో దొరుకుతుందనే ఆశతో మోసపోయావు. మంత్రాలకు చింతకాయలు కూడా రావు అన్న నిజం ముందే ఉన్నా నువ్వు వినలేదు. మతం పేరుతో, కులం పేరుతో మనిషి మనిషికి మధ్య అగాధం సృష్టించుకున్నావు. ఏం వచ్చాయి కులాల వల్ల? ఏం వచ్చాయి మతాల వల్ల? భేదాలు, అసమానతలు, విరసత మాత్రమే. ఇప్పుడైనా ఆలోచించు మానవా. అంతుపట్టని వ్యాధులు వస్తుంటే నీ దేవుళ్ళు రక్షించగలరా? 3 కోట్లు దేవుళ్ళున్న దేశంలో ఏ దేవుడు ఆపాడు ఈ విపత్తును? ఏ పండితుడు, ఏ దీక్షితుడు ఈ వ్యాధి పడదు అని భరోసా ఇచ్చాడు? ఆది మానవుడిగా ఉన్నప్పుడు ఏ దేవుడు చెప్పాడు నీకు బట్టలు ధరించమని? ఏ దేవుడు చెప్పాడు ఇంటిని కట్టుకోవాలని? ఏ దేవుడు చెప్పాడు ఆహారం కోసం వేటాడాలని? ఏ దేవుడు చెప్పాడు సైన్సు సృష్టించమని? మానవుడే తన బుద్ధితో, తన విజ్ఞానంతో ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్దుకున్నాడు. దేవుడి వల్ల న్యాయం జరిగితే కోర్టులు ఎందుకు? దేవుడి కృపతో సంతానమైతే పెళ్ళిళ్ళు ఎందుకు? దేవుడి దయతో ఆరోగ్యం వస్తే ఆస్పత్రులు ఎందుకు? దేవతలు చదువు ఇస్తే స్కూళ్ళు, కాలేజీలు ఎందుకు? ఓ మానవా, నిజం గ్రహించు. మతాలు స్వార్థపరులు నిర్మించిన బోనులు మాత్రమే. నిజంగా నిన్ను నిలబెట్టేది నీ ఆలోచన, నీ శ్రమ, నీ విజ్ఞానం, నీ మానవత్వం మాత్రమే. అభివృద్ధిని సాధించినది మనవుడే. అనంత విశ్వాన్ని చూసింది మనవుడే. చరిత్రలు తిరగరాసింది మనవుడే. సమాజాన్ని నిర్మించింది మనవుడే. కాని చిన్న దృష్టి, చిన్న మూఢ విశ్వాసం మనలను వెనక్కి నెడుతోంది. కులమత రాక్షసాన్ని చీల్చి పారేసి మానవత్వంతో జీవించు. మనిషి రక్తం అన్నీ ఒకే రంగు అని తెలుసుకో. మనిషినే మనిషిగా ప్రేమించు. మానవ, ఇప్పటికైనా మేలుకో. నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకో. ఇక మతం కాదు, మానవత్వమే నీ మార్గం కావాలి. మిత్రులారా, ఇలాంటి మరిన్ని నిజాలు, మరిన్ని ఆలోచింపచేసే వీడియోల కోసం ప్రేమ్ జేవీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. Don't forget to hit the bell icon